వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలోని కోయగూడ, ఎల్లాపూర్, రామ్నగర్, లంబాడి తండా గ్రామాలకు సంబంధించిన ప్రజల యొక్క దరఖాస్తులను స్థానిక సర్పంచ్ గారా రమాదేవి ఆధ్వర్యంలో రామ్నగర్ ప్రాథమిక పాఠశాల నందు ప్రజాపాలన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్పెషల్ ఆఫీసర్గా ఉన్న చెప్పి సీఈఓ ప్రసూన రాణి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒకరోజు ముందుగానే గ్రామస్తులకు అప్లికేషన్ ఫారంలు ఇవ్వడం జరిగిందని, వారు కూడా అందరూ ఈ యొక్క దరఖాస్తు ఫారాలని నింపి తమకు అందజేయడం జరుగుతుందని, వీటిని తాము జిల్లా స్థాయి అధికారులకు పంపించడం జరుగుతుందని, ఈ రోజు ఇవ్వని వారు ఎవరైనా ఉంటే స్థానిక గ్రామ పంచాయతీ నందు మీ యొక్క దరఖాస్తులను ఇవ్వవచ్చునని ఆమె సందర్భంగా తెలియజేశారు. అలాగే స్థానిక ఎస్ఐ కృష్ణప్రసాద్ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ రామారావు, లక్ష్మణనాయక్, నాగలక్ష్మి మరియు సిఆర్పీఎఫ్ జవాన్లచే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టారు. అలాగే స్థానిక ప్రజలు మాట్లాడుతూ ప్రభుత్వం 6 గ్యారంటీలు పెట్టినందుకు సంతోషంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గార రమాదేవి, ఎంపీటీసీ అల్లి సుమలత, ఐసీడీఎస్ సూపర్వైజర్ వసంత, కార్యదర్శి రెడ్డి లక్ష్మీనారాయణ, నాగరాజు, కారోబార్ రాజు, వెంకన్న, అనిల్, విజయ్, సత్యారావు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లతో పాటు స్థానిక గ్రామస్తులు పాల్గొన్నారు. మాది కోయగూడ రామ్నగర్ గ్రామం. సీఎం గారు ఇలాంటి పథకం పెట్టినందుకు చాలా సంతోషం. 6 గ్యారంటీలు పెట్టారు. అందులో మాకు రేషన్ కార్డు కోసం నేను పెట్టాను, మహాలక్ష్మి పథకం కోసం పెట్టిన. ఏటూరు మండలం కోయగూడ, ఎల్లాపూర్ గ్రామ పంచాయతీలో నేడు ప్రజా పాలన సందర్భంగా దరఖాస్తు స్వీకరణ జరుగుతుంది. వీరందరికీ కూడా దరఖాస్తు నింపే విధానం అంతా కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది టీంలకి. తర్వాత గ్రామస్తులకు అందరూ కూడా పెద్ద ఎత్తున టామ్ ద్వారా, తర్వాత మైక్ అనౌన్స్మెంట్ ద్వారా తెలియజేయడం జరిగింది. ప్రజాప్రతినిధుల ద్వారా కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఈ ప్రజాపాలనలో ఇప్పుడు అభయహస్తం కొరకు దరఖాస్తు వారికి కావాల్సినటువంటి నమూనాలో వారికి అందరూ కూడా సరిపడిన నమూనాల దరఖాస్తు ఫారాలు అందరికీ ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా పూర్తి స్థాయిలో నింపుకొని నేడు ఈ గ్రామ సభలో కౌంటర్ల ద్వారా ఇవ్వవలసిందిగా వారిని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఈరోజు ఇవ్వలేకపోయిన వాళ్ళు ఏ సందర్భంలో ఏదైనా ఉన్నప్పుడు ఉంటే కనుక తిరిగి రేపు కూడా గ్రామ పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి గారు అందుబాటులో ఉంటారు. రేపు కూడా ఇవ్వచ్చు. రేపు ఎల్లుండి కూడా తీసుకుంటారు. వారి అందరికీ కూడా తీసుకొని జిల్లా స్థాయికి పంపించడము, డిజిటల్ చేయించడం అనేది జరుగుతుంది. సంపూర్తిగా ఫార్మేట్ ఫిలప్ చేసి అందజేయవలసిందిగా గ్రామస్తులను కోరుతున్నాము. ప్రజాప్రతినిధుల గారికి కూడా అదే చెప్తున్నాము. ఇంకా ఎవరైనా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే కూడా వారి కుటుంబ సభ్యుల ద్వారా కూడా పంపించవచ్చు.